నమస్తే వనితా టీవీ ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనకు విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాం. సంకల్పానికి పట్టుదలకు ఆమె నిలువెత్తు నిదర్శనం. మహిళా సాధికారతకు చిరునామా. ఎందరో మహిళలకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తెలంగాణ హైకోర్టు జస్టిస్ పెరుగు శ్రీ సుధ గారు. వనితా టీవీ వార్షికోత్సవం సందర్భంగా పెరుగు శ్రీ సుధ గారితో మాట్లాడదాం రండి. నమస్తే శ్రీ సుధ గారు. నమస్తే అమ్మా. మ్యామ్ ఎలా ఉన్నారు? ఫైన్. సో దసరాని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? గుడ్. వనితా టీవీ 14th యానివర్సరీ సందర్భంగా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇట్స్ ఆల్సో హ్యాపీ ఫర్ మీ టు బీ విత్ యూ ఆన్ దిస్ ఫెస్టివ్ అకేషన్. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా తరఫున 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శ్రీ సుధ గారు, మహిళ అనగానే చాలా సున్నితం అన్న ఒక ఫిక్స్డ్ అభిప్రాయం ఉంది. ఇక్కడేమో జ్యుడిషియల్ అనేది చాలా భిన్నమైన రంగం. మీ జర్నీ ఎలా ఉంది? In the year 2002, directly I became a district judge by direct recruitment. So then I worked in several places, in several posts and elevated to the bench about 1 year back. High Court ki elevate ayyanu. Last year Vijayadashmi roju swearing in ayindi. అంటే లా అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ గుర్తొస్తుంది. చాలా హార్ష్ అండ్ హార్డ్ సెక్టార్గా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఎలా ప్రవేశించారు? మీ నాన్నగారే మీకు స్ఫూర్తి? Yeah, my father is a retired judicial officer. So after graduation I have studied law in Guntur Law College. So immediately after law I started practice at Tenali. Tenali practice tarvata marriage ayyaka I shifted my practice to Kalahasti where my husband was also practicing as a doctor. I attempted for the judicial officer's test, junior civil judges exam, but I could not get through. By that time my son was very small, 9 months old, feeding child. So maybe I could not focus much on the exam, I could not succeed. And then after 7 years, after completion of 7 years, when advertisement came, I prepared well and got through the exam in first attempt. జ్యుడిషియల్ సిస్టమ్ అంటేనే చాలా కమిట్మెంట్ అండ్ డెడికేషన్, చాలా ఫోకస్డ్గా ఉండాలి. టైంతో సంబంధం ఉండదు, రౌండ్ ద క్లాక్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా స్ట్రెస్ గురైన సందర్భం ఉందా? కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని నేచర్ ఆఫ్ వర్క్. ఐ వర్క్ యాజ్ జడ్జ్ మహిళా కోర్ట్ అట్ విజయవాడలో క్రైమ్ రేట్ ఎక్కువ, ఉమెన్ అఫెన్సెస్ చాలా ఎక్కువ. సో ఇట్స్ హెవీ కోర్ట్ ఇన్ ఫ్యాక్ట్. బట్ ఫీల్ లైక్ అంటే వర్క్లో స్ట్రెస్ అనేది ఉంటుంది న్యాచురల్లీ బిఫోర్ గివింగ్ కన్విక్షన్, బికాస్ యాజ్ అ డిస్ట్రిక్ట్ జడ్జ్ వీ కెన్ ఇంపోజ్ ఈవెన్ డెత్ పెనాలిటీ ఫర్ ఎనీ అఫెన్స్. అఫ్కోర్స్ నా కెరియర్లో నేను డెత్ ఇవ్వలేదనుకోండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ చాలామందికి ఇచ్చాను. ఎందుకంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. మహిళా ఉమెన్ అఫెన్సెస్లో మనకి రేప్ కేసెస్లో కానీ డౌరీ డెత్స్లో కానీ వీటిల్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇవ్వడానికి ఎవిడెన్స్ ప్రిజంప్షన్స్ అన్నీ ఉంటుంది. బట్ బిఫోర్ ఇంపోజింగ్ ద లైఫ్ పెనాలిటీ కొంత మైండ్ బాగ్లింగ్ ఉంటుంది, బికాస్ వీఆర్ మేకింగ్ హిమ్ టు సెండ్ టు ద ప్రిజన్ ఫర్ లైఫ్ టైమ్ మీన్స్ ఇవాల్యుయేటింగ్ ద ఎవిడెన్స్. ఎక్కడైనా మిస్ అవుతున్నామా, ఏదైనా పాయింట్ అతనికి ఫేవరబుల్గా ఉన్నది మిస్ అవుతున్నామా అనేది ఒకటి ఉంటుంది. సో 1-2-3 days బిఫోర్ డిక్టేటింగ్ ద జడ్జిమెంట్ అండ్ బిఫోర్ ప్రొనౌన్స్మెంట్ ఆల్సో విల్ థింక్ ట్వైస్ బిఫోర్ కన్విక్టింగ్. ఒక్కసారి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసేసాక ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో విల్ బి అండ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు ప్రిఫర్ అన్ అప్పీల్ ఇఫ్ ఎట్ ఆల్ హీ ఫీల్స్. అలాంటి స్ట్రగుల్, అలాంటి సంఘర్షణ అంటే ఒక పర్టికులర్ కేసులో న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకునే క్రమంలో, ఆర్గ్యుమెంట్స్ జరిగే క్రమంలో మీరు ఎప్పుడైనా ఒక సంఘర్షణకు గురైనటువంటి సందర్భం ఉందా? అంటే బేసిక్గా జరిగింది అన్న దానికన్నా కోర్టులో విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ది ఎవిడెన్స్ ఆన్ రికార్డ్. సో చాలా కేసెస్లో నేరం జరుగుతుంది, కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండరు. సో అవన్నీ కూడా వెన్ దే టర్న్ హాస్టైల్, దే కుడ్ నాట్ స్పీక్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ వేరియస్ రీజన్స్. సోషియలాజికల్ రీజన్స్ చాలా ఉంటుంది. సపోజ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఇఫ్ షీ కమిట్స్ డౌరీ డెత్, న్యాచురల్గా వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ ఆమె పిల్లల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ పడుతుంది. సో వాళ్ళు ఏంటి అంటే దే గో ఫర్ కాంప్రమైజ్, దే డోంట్ కమ్ అప్ విత్ ట్రూత్ ఇన్ ద కోర్ట్. సో అదేంటి అంటే ఇన్ ద మీటింగ్స్ వెన్ వీ గో ఫర్ అవేర్నెస్ క్యాంప్స్ వీ యూస్ టు సే, మీరు ఆడపిల్లలు బాగా చదువుకోవాలి అండ్ యూ షుడ్ బి మెంటలీ అండ్ ఫిజికల్లీ యూ షుడ్ బి సో స్ట్రాంగ్. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కౌంటర్ చేసుకోవాలి అండ్ యూ షుడ్ నాట్ గో ఫర్ సూసైడ్స్. ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీని మీ పేరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, మిమ్మల్ని చదివించారు, పెద్ద చేశారు. మళ్ళీ మీరు చనిపోతే మళ్ళీ మీ పిల్లల్ని కూడా ఆ ఏజ్లో అట్ ద ఏజ్ ఆఫ్ 60s అగైన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మీన్స్ ఇట్స్ ఎ బర్డన్ ఫర్ దెమ్. సో డోంట్ డూ దట్. బీ స్ట్రాంగ్
take up your problem, whether good or bad, you should take up, you should be strong enough to handle it. ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, అమ్మాయిలకి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించండి, తల్లిదండ్రులు సపోర్ట్ చేయండి అంటే అది చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. అసలు మీకు ఎలా మన పేరెంట్స్ ఏంటి అంటే అమ్మాయిలు అనగానే అంటే దే ఆల్వేస్ ఫీల్ లైక్ మీరు అన్నట్లు ఉమెన్ ఆర్ సో సెన్సిటివ్ అన్న ఫీల్ ఉంటుంది అండ్ మోర్ పొజెసివ్ ఆల్సో పేరెంట్స్. గర్ల్ చిల్డ్రన్ అనగానే మేబీ అవుట్ ఆఫ్ మోర్ లవ్ అండ్ అఫెక్షన్ దే డోంట్ అలౌ దెమ్ టు గో అవుట్ సైడ్. ఎక్కడో ఏదో నేరం జరగగానే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే మన అమ్మాయి కూడా ఏదైనా జరుగుతుందేమో అనేసి. దానివల్ల ఏంటి అంటే దే లూజ్ బెటర్ ఆపర్చునిటీస్. అమ్మాయికి ఐఐటీలో సీట్ వచ్చినా పంపరు. అది ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అది తప్పు అంటాను నేను. సో వాళ్ళకి ఏది అవసరమో అది అంటే మీరే డిసైడ్ చేయకండి. షీ మే నాట్ డూ ఇట్. అమ్మాయి పైలట్ అవ్వాలి అంటే చాలా కష్టం, అది చేయలేవు. హౌ కెన్ దే సే when she want to do it, it is for her to decide. She want to do it, just encourage her, give her the other supporting system and allow her to do it. మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు, మహిళా సాధికారత అన్ని చోట్ల కనపడుతుంది. కానీ సైకలాజికల్గా ఎంపవర్ అయ్యారా? సైకలాజికల్గా ఇంకా కొంత ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్కి అమినబుల్గానే ఉన్నారు. సో దే షుడ్ ఓవర్కమ్ దట్ ఆల్సో. సో ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతి చోట మనకి ఇంట్లో జరిగినట్లుగా అన్ని రిక్వైర్మెంట్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. మీరు ఒక జడ్జ్, అట్ ద సేమ్ టైం వైఫ్ అండ్ మదర్ అండ్ ఒక కోడలు. సో ఏ రోల్ మీకు చాలా బాగుంది అనిపిస్తుంది? బాగుంది అని కాదు, బికాస్ లైఫ్లో మనకి ఒక స్టెప్ అహెడ్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ డాటర్ మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముండదు. అమ్మ నాన్న అన్నీ చేసి పెడతారు. ఏదో ఫైనాన్షియల్ ఆర్ ఇంట్లో వర్క్స్ ఏముండదు. We'll also go to the college or school, learn, we'll be enjoying. But when once we become wife, we'll get certain responsibilities. We'll also become daughter-in-law. Family responsibilities కొన్ని వస్తుంది. ఫ్యామిలీకి తగ్గట్టుగా నడుచుకోవాలి, రిసీవింగ్ ద గెస్ట్స్, అటెండింగ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ యాడ్ అయింది అనేది యాక్సెప్ట్ చేయాలి. దన్ నవేడేస్ చిల్డ్రన్ దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. దట్స్ ద రీజన్ దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ఫ్యామిలీ కోర్ట్స్. సో వెన్ వన్స్ వి బికమ్ మదర్, అనదర్ రెస్పాన్సిబిలిటీ. ఒక చిన్న బేబీకి మనం మదర్ అయినప్పుడు వీ కెనాట్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో లైక్ కాలేజ్ డేస్లో లాగా ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడానికి అలా కుదరదు. వీ హ్యాడ్ టు డూ సో మెనీ సాక్రిఫైసెస్ అస్ ఎ మదర్. సో దట్ వీ షుడ్ యాక్సెప్ట్, వీ షుడ్ ఎంజాయ్ ఈచ్ పోస్ట్. అంటే మనకి లైఫ్లో ఎలా ప్రమోషన్స్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతామో, మా పర్సనల్ లైఫ్లో దే ఆర్ ది ప్రమోషన్స్. సో లైక్ ప్రతి రోల్ని ఒక ప్రమోషన్గా ఫీల్ అవ్వాలి. అండ్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఈస్ ఐ షుడ్ జస్టిఫై మై రోల్. వాట్ ఎవర్ ద రోల్ ఈస్ అసైన్ టు మీ, ఐ షుడ్ జస్టిఫై టు ద పాసిబుల్ ఎక్స్టెంట్. ఇఫ్ ఐఎమ్ having time and everything, I'll spare for it. Otherwise I'll make them today I'm so busy I cannot attend you. You have to manage your own. So that's how balance. సో ఈ జర్నీలో మీరు ఇప్పుడు సాక్రిఫై గురించి మాట్లాడుతున్నారు. సో ఫ్యామిలీ అండ్ కెరియర్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న అసంతృప్తి మిగులుతుంది. అంటే ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషన్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? రెండు బ్యాలెన్సింగ్ టోటల్గా చేయలేమండి, టోటల్గా జస్టిఫై చేయలేము. ఓకే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ గివ్ టైమ్. సపోజ్ వెకేషన్ అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ, ఓకే వీఆర్ గోయింగ్ సమ్వేర్, విల్ స్పేర్ టైమ్ విత్ ద ఫ్యామిలీ, వెల్ అండ్ గుడ్. ఈ టైం మన కెరియర్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ రాగానే చదువుకోవాల్సిన కేసెస్. సో అనదర్ 1 week ఇట్ టేక్స్ ఫర్ అస్ టు బ్యాలెన్స్. అప్పుడు విల్ మేక్ దమ్ టు అండర్స్టాండ్, ఓకే మొన్న చేయాల్సిన వర్క్ అంతా ఇప్పుడు చేస్తున్నాను, సో నౌ లెట్ మీ వాంట్ మై టైమ్ అలోన్. నాకు మళ్ళీ వర్క్కి టైం కావాలి, ఇప్పుడు ఐ కెనాట్ అటెండ్ అదర్ వర్క్స్. ఇఫ్ దే ఆస్క్ మీ అగైన్ ఫర్ ఫిల్మ్, ఐ సే నో, నాట్ నౌ. సో మళ్ళీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చినప్పుడు దెన్ ఐ యాక్సెప్ట్. అదర్వైజ్ ఏంటి అంటే ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో, అగైన్ లేట్ నైట్స్ ఐ షుడ్ వేకప్ అండ్ దెన్ రీడ్, ఆర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్, బికాస్ దట్ ఐ కెనాట్ ఫర్గో. వర్క్ అయితే చేయాలి కాబట్టి ఈ టైమింగ్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఒక్కోసారి అలసిపోతే ఓకే విల్ సే వన్ ఆర్ థింగ్, అంటే విల్ మేక్ అడ్జస్ట్మెంట్స్. ఒక్కోసారికి ఒక్కొక్కరికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్కసారి నాకు ఏదైనా బిజీగా ఉంటే అండ్ సే టు దెమ్ దట్ ఈ 1 week చాలా బిజీ, సో డోంట్ డిస్టర్బ్ మీ. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ గుడ్. దట్స్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే. ఓకే, సో ప్రాబ్లమ్ ఏం లేదు, బికాస్ హీ ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ అండ్ సన్ కంప్లీటెడ్ మెడిసిన్. క్రైమ్ రేటు ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది, రెడ్యూస్ అవ్వడం అనేది తగ్గిపోయింది. ఎంత కఠినమైన చట్టాలు వచ్చినా కూడా రూట్ కాజెస్ ఏమైనా ఐడెంటిఫై చేయగలిగారా? రూట్ కాజెస్ చాలా ఉన్నాయమ్మా. వన్ థింగ్, గర్ల్స్ ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్వ్స్ గోయింగ్ అవుట్. అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ బి టాట్ అబౌట్ ది ప్రైవేట్ డిఫెన్స్ టెక్నిక్స్. కొన్ని స్కూల్స్లో మీకు కరాటే,
అలాంటివి నేర్పిస్తున్నారు. మీకు స్మాల్ వీడియోస్ కూడా వస్తున్నాయి, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. సో వీ షుడ్ లెర్న్. ఎందుకు అంటే అట్లీస్ట్ అనే స్పార్ ఆఫ్ మూమెంట్, మేబీ ఆటోలో వెళ్తున్నాం, సంబడి ట్రైంగ్ టు, ఎక్కడైనా కూడా అటాక్కి స్కోప్ ఉంది కాబట్టి వీ షుడ్ బీ ఇన్ ఎ కండిషన్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ఫిల్మ్స్లో కూడా మీకు ఎప్పుడు వీళ్ళు డిఫెన్సివ్గా ఉన్నట్టు చూపించరు. సంథింగ్ వీళ్ళు ఏదో వణికిపోయి పారిపోయి అలా చాలా సబ్మిసివ్గా చూపిస్తారు, అమ్మాయిని అబలగానే చూపిస్తారు. అలా ఉండకూడదు. దే షుడ్ బి, అంటే వాళ్ళకి దే షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ దేర్ మైండ్. మనం బయటకు వెళ్తున్నాము అంటే ఎనీవేర్ వీఆర్ ఎట్ రిస్క్. సో వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్. ఏదైనా వచ్చినప్పుడు మనం సమయస్ఫూర్తితో కానీ ధైర్యంగా కానీ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దానికి మన వైపు నుంచి మనం బెస్ట్ ఎఫర్ట్స్ చేసేలాగా ఉండాలి అనేది ముందు ఫ్యామిలీలో ధైర్యం ఇవ్వాలి, పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ. అంటే నవేడేస్ టెక్నిక్స్ ఆర్ ఆల్సో దేర్. దిస్ మొబైల్ గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, మనం రింగ్ చేస్తే ఇట్ గోస్ టు ద నియర్ అండ్ డియర్. యాప్స్ అవన్నీ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏదో వస్తున్నాయి, సమ్ నైఫ్స్, పెప్పర్ స్ప్రే. వీ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ విత్ అస్. ఇవన్నీ కూడా తప్పదు, బికాజ్ నైట్ డ్యూటీస్, లేట్ నైట్ పార్టీస్, మోర్ వల్నరబుల్ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉమెన్ షుడ్ ఐడెంటిఫై. Apart from going out, they should be strong enough to face any type of circumstance. అది ఇంకా నేర్పించాలి కూడా మనకి, మన పిల్లలకి, ఆడపిల్లలకి కూడా మనము ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. మామూలుగా ఏమంటారు అంటే నైట్ టైం మగపిల్లల్ని అయితే పంపించేస్తారు, ఆడపిల్లలకి నైట్ 8 నుంచి 9 వరకు ట్యూషన్ అంటే నో 8 to 9 విల్ నాట్ సెండ్. నో, నాట్ లైక్ దట్. కొంతమంది వాళ్ళు తీసుకెళ్ళి పర్సనల్గా తీసుకొస్తారు, దట్ ఈజ్ ఓకే. బట్ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీవేర్ యూ విల్ నాట్ బి దేర్. సో యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ టు నో దట్ దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ టెక్నిక్ నేర్పించడం ప్రతి స్కూల్లో తప్పనిసరిగా చేయడం అనేది చాలా అవసరం అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. క్రైమ్ రేట్ రెడ్యూస్ అవ్వడానికి, లేకపోతే అసలు ఇంత పెరగడానికి రీజన్స్ అంటే ఎప్పుడు అమ్మాయి ప్రొటెక్టివ్గానే ఉండాలి, అంటే తనను తాను రక్షణాత్మక ధోరణిలోనే ఉండాలి. అలా కాకుండా ఎందుకు ఫ్రీగా ఉండలేకపోతుంది? మెన్లో ఎందుకు? మనది బేసిక్గా ప్యాట్రియార్కియల్ సొసైటీ. సో మెన్ ఆల్వేస్ ఫీల్ దట్ దే ఆర్ సుపీరియర్ and they can do whatever with the woman especially. ఇంకా మైండ్ సెట్లో మార్పు రావట్లేదు. సో మీకు మన ఫిల్మ్లో కూడా ఈవెన్ ఇఫ్ ఉమెన్ వన్స్ సేస్ నో, ఇట్స్ నో ఫర్, ఆ యాక్సెప్టెన్స్ రావట్లేదు. దే ప్రెస్యూమ్ దెర్స్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఉమెన్ సైడ్ ఆల్సో. అది ఇట్స్ నాట్ ఫెయిర్ యాక్చువల్లీ. దట్ షుడ్ బీ ఇన్కల్కేటెడ్ ఇన్ ద కాలేజెస్ అండ్ ఎవ్రీవేర్. బట్ ఎక్కడ మనకి ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడ అది ఉండదు. సో ఏదో నలుగురు ఫ్రెండ్స్ అంటారు అమ్మాయి నిన్ను చూస్తోంది, సో మేబీ షీ ఈజ్ లవింగ్ అంటే హీ ఫీల్స్ దట్, అండ్ వెన్ షీ సేస్ నో హీ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నాకు నో చెప్పడం ఏంటి, హీ ట్రై టు త్రో యాసిడ్ ఆర్ అటాక్ హర్ అండ్ స్పాయిల్ హర్ పర్సనల్ లైఫ్. ఇది ఇంకా చదువుకొని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ మొబైల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ మొబైల్. సో ఉమెన్ని ఇంకా వాళ్ళు ఒక సెక్స్ సింబల్గానే చూస్తున్నారు. షీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ విత్ తనకి రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి, అవి మనం గౌరవించాలి అన్న థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్ని కరెక్ట్గా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయడం చాలా అవసరం. సో దే షుడ్ నో దట్ ఆమెకు కూడా అన్ని మనసు ఉంటుంది, నచ్చింది చెప్తుంది, అది మనం యాక్సెప్ట్ చేయాలనేది ఉండాలి. వీళ్ళు ఇష్టపడడం తప్పు కాదు. ఇఫ్ షీ సేస్ నో, దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్. సో ఎక్కడైనా సిస్టమ్ ఫెయిల్ అవుతుందన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా? చాలా చోట్ల అమ్మ సోషలాజికల్లీ దేర్ ఆర్ సెవరల్ లాక్యునాస్. ఒకటి, ఇంతకుముందు ద డివిజన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ వర్క్ ఏంటి అంటే, మెన్ యూస్ టు గో అవుట్ సైడ్ వర్క్ అండ్ earn. Women was in the house, she was taking care of the entire family. Now because of the financial constraints, women are also going out. No one is there in the family to take care of the children. They became so vulnerable. So several offences are done on the small children. Several POCSO courts are established only because of the reason that they became so vulnerable. చిన్నపిల్లలు కాబట్టి బెదిరిస్తే ఎవరికి చెప్పరు, లేదా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ వాళ్ళకి చెప్తే దే విల్ నాట్ కమ్ అవుట్ ఈజీలీ. అందుకని వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. సో అది అక్కడ వాళ్ళకి సేఫ్టీ జోన్ ఒకటి క్రియేట్ చేయడం రావాలి. ఓకే, వాటి మీద అవేర్నెస్ క్రియేటింగ్ అవన్నీ వస్తున్నాయి. అసలు అంత చిన్నపిల్లల మీద మనం నేరం చేయకూడదు అనేది కూడా రావడం చాలా ముఖ్యం. సో ఎవరో ఒక గర్ల్ చైల్డ్ షీ వాజ్ ఆస్కింగ్, నైట్స్ అమ్మాయిలు బయటకు వెళ్ళిన వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లం క్రియేట్ చేసేది మెన్ అవుతే మీరు మమ్మల్ని ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? సో ఈ ఆలోచన రావట్లేదు జనరల్గా. సో రెస్ట్రిక్షన్ షుడ్ బి ఆన్ ద బాయ్స్ అండ్ దేర్ బిహేవియర్, దేర్ అంటే మనము యాజ్ ఎ మదర్స్ ఆల్సో వీ షుడ్ టీచ్ దెమ్. దట్స్ వాట్ మొదలవ్వాలి. ఇంటి నుంచే మనము ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి అనేది టీచ్ చేయడం చాలా అవసరం. బికాస్ దే షుడ్ ఆల్సో నో దట్, నేను వైఫ్కి అమ్మాయికి చెప్పినట్లే మెన్కి కూడా దేర్ ఆర్ సెవరల్ ఫేజెస్ ఇన్ ద లైఫ్.
So till today he is our child, and tomorrow when he marries, he'll get the role of husband. When he gets a child, he'll become a father. So our maturity, responsibility, they should also get. They should know how to share the other responsibilities with the spouse and with the family, other family members, because wife, relatives and everybody should come into his life. He should know how to respect and coordinate with them. ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పడం మనకి ఉండదు. సో బై ఛాన్స్ ఇఫ్ దే హ్యావ్ గుడ్ ఎన్విరాన్మెంట్ దే లెర్న్ ఇట్, ఆర్ అదర్వైజ్ దే డోంట్ నో హౌ టు బిహేవ్, దే డోంట్ నో హౌ టు రిసీవ్. అండ్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో అడ్జస్ట్మెంట్ ఫ్రమ్ ద గర్ల్ సైడ్ వాజ్ మోర్. దే నెవర్ యూస్ టు కంప్లైన్, బట్ నౌ దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్. they'll definitely complain all these aspects. So what we are teaching to the girl should be taught to the boys also. It's more important. ఎస్, టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా, శాస్త్ర సాంకేతిక రంగం ఇంత పురోగమిస్తున్నప్పటికీ కూడా జెండర్ ఈక్వాలిటీని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. అన్ని రంగాల్లో మహిళలు పురోగమిస్తున్నారు, కానీ పనిచేసే చోట వివక్ష గురవుతున్నారు. ఎందుకంటారు? Still we have a feeling that women are always weak. One strong feeling that women are always weak, they cannot do. The presumption starts with వీళ్ళ అమ్మాయిలు వీళ్ళకి తెలీదు మనం చెప్పాలి అని. అదే పోస్ట్లో మీరు ఒక అమ్మాయిని కూర్చోబెట్టండి, జనరల్లీ ఎవ్రీబడి ఫీల్స్ కొత్తగా వచ్చారు, ఆమెకి ఏం తెలియదు అని మాట్లాడతారు. ఇఫ్ ఎనీ జెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద పోస్ట్, దేసే కొత్తగా వచ్చారు నేర్చుకుంటారు. దే నెవర్, అంటే దే స్టార్ట్స్ విత్ ద ప్రిజంప్షన్ దట్ షీ డోంట్ నో ఎనీథింగ్. అది మారాలి బేసిక్గా. అండ్ జెండర్ బయాస్ మీన్స్ బేసిక్ మైండ్ సెట్లోనే మనకి మార్పు రావాలి. బికాస్ ఫ్రమ్ ద టైమ్ మెమోరియల్ ఉమెన్ అంటే వీళ్ళకి ఏమీ తెలియదని, అండ్ ప్రాపర్టీ రైట్స్ వీటిలో కూడా ఇప్పుడు ఓకే అంటే చదువుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంటెలిజెంట్, కొంతవరకు బెటరే. బట్ అదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ గెట్టింగ్. సో సపోజ్ వీఆర్ గివింగ్ మొబైల్ ఫోన్స్ అట్ ద యంగర్ ఏజ్ టు ద చిల్డ్రన్, వీఆర్ నాట్ మానిటరింగ్. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సైబర్ క్రైమ్స్. సో చిన్నపిల్లల్ని ట్యాంపర్ చేసి పిల్లలను, అంటే బికాస్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ దే ఆర్ మోర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ ది పర్సన్స్ హూ ఆర్ ఆన్ ద మొబైల్ ఫోన్, అండ్ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. వీ షుడ్ గివ్ దెమ్ సమ్ ఫ్రీడమ్ యాజ్ ఎ పేరెంట్స్ ఆల్సో. మనం వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు షేర్ విత్ ద పేరెంట్స్. బిజీ మెకానికల్ లైఫ్లో వీఆర్ నాట్ గివింగ్ దట్ స్కోప్ ఫర్ దెమ్. వాళ్ళు ఏదన్నా మనకు చెప్పారనుకోండి, రిపీటెడ్ అఫెన్స్ ఉండదు. అలా కాకుండా మనము పేరెంట్స్ని చూస్తేనే భయపడి చెప్తే ఏం చేస్తారో, కాలేజ్ మాన్పించేస్తారో, ఫోన్ లాగేసుకుంటారో, ఇలా అలాంటి థ్రెట్ ఉండకుండా అసలు ఏదైనా జరిగినప్పుడు మనము ఓపెన్గా అది రిసీవ్ చేసుకొని మన పిల్లలది ఎంత తప్పు చేయొచ్చు అట్ ఎనీ స్టేజ్. మనం అంటే దాన్ని తప్పు అనేది ఎవరైనా చేస్తారు, ఏ ఏజ్లో అయినా. సో అది ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, వాళ్ళని ఎక్కడ సేఫ్టీగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియడం ఇంపార్టెంట్. ఒక న్యాయమూర్తి కంటే ముందు మీరు ఒక మహిళ. సహజంగా బీయింగ్ ఏ జర్నలిస్ట్, నేను ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు విమెన్ మీద రేప్ కావచ్చు, లేకపోతే లైక్ నిర్భయ కావచ్చు, దిశ కావచ్చు, లిటరల్లీ చాలా బాధేస్తుంది, చాలా ఏడుపు వస్తుంది ఆ టైంలో. అలా మీరు ఫీల్ అయిన సందర్భం ఉందా? అండ్ దట్ వీ కెనాట్ డూ యాజ్ ఎ జడ్జ్, బికాస్ యాజ్ ఎ జడ్జ్ ఫర్ ద ఇన్సిడెంట్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అరే అంత హేయంగా ఎలా అమ్మాయి మీద ట్రస్ట్ చేశారు అనేది చాలా బాధేస్తుంది. బట్ ఐ కెనాట్ ఫీల్ లైక్ ఎ జడ్జ్ దట్ నేను ఉంటే తప్పనిసరిగా వీళ్ళకి శిక్ష వేసేస్తాను అని అయితే ఐ కెనాట్ విత్ ప్రెజుడిస్ మైండ్ అయితే ఉండదు. ఎందుకంటే మళ్ళీ శిక్ష వేయడం అనేసరికి ఇట్ డిపెండ్స్ అపాన్ ఎంటైర్ ఎవిడెన్స్. సో ఎవరి మీద ఉంటుంది ఎవిడెన్స్, దాన్ని ఎలా అనలైజ్ చేస్తామో బోత్ సైడ్స్. సో వీ కెనాట్ గో విత్ ప్రెజుడిసెస్, దట్ ఐ కెనాట్ ఫీల్. బట్ అలాంటివి జరగకుండా ఉంటే బాగుండు. ఎందుకు పాపం ఇంత దారుణంగా ఎలా చేశారు అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చేశారు, దాంట్లో 16 years బాయ్ జువెనైల్ ఆల్సో కమిటెడ్ అన్ అఫెన్స్. సో అది అక్కడ అదే చెప్తాను, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి అనే మన కంట్రీలో వీ డోంట్ స్పీక్ అబౌట్ సెక్స్ ప్రాపర్లీ. సో ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. దానివల్ల ఏంటంటే వాట్ ఎవర్ దే లెర్న్ ఫ్రమ్ అదర్ మీడియా సోర్సెస్, దే ఫీల్ దట్ ఈస్ ద ప్రాపర్ వన్. అండ్ దట్ బాయ్ గివ్స్ ఏ ఇంటర్వ్యూ సేయింగ్ దట్ అసలు ఆడవాళ్ళు ఎస్ అని చెప్పాలా అని. చాలామంది మీకు 376 కేసెస్లో చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలా, ఎందుకు ఒప్పుకోవాలి, మనకి ఇష్టమైతే మనం విల్ డూ అఫెన్స్ చేస్తాం, అంతేకాని వాళ్ళ వైపు నుంచి ఎందుకు కన్సెంట్ ఉండాలి అనే ఫ్యాక్టర్ని దే డోంట్ యాక్సెప్ట్. సో ఆ మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఆ కన్సెంట్ అనేది రిక్వైర్మెంట్ అన్న విషయం కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఆ మైండ్ సెట్లో నుంచి మెన్ షుడ్ కమ్ అవుట్. మీ ఎంటైర్ కెరీర్లో బాగా మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటిది, లేకపోతే మీరు బాగా సంఘర్షణకు గురైనటువంటి కేసు ఏదైనా ఉందా? కేసెస్ యూజువల్గా క్రిమినల్ కేసెస్లో కొంచెం ఇది ఉంటుంది, విల్ హ్యావ్ దట్ స్ట్రగల్ బిఫోర్ కన్విక్టింగ్. ఓకే, బిగ్గర్ కేసెస్, సెన్సేషనల్ కేసెస్ ఆల్సో ఐ హ్యావ్ డన్, అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అటెన్షన్. ఎందుకంటే వాటిల్లో బికాస్ మీడియా విల్ బి వాచింగ్ అండ్ సెవరల్ పర్సన్స్ విల్ బి వాచింగ్ ఆన్ అస్.
whatever decision will give, it will have some controversy. So Aisha case actually I dealt with. I convicted the accused, but there was some controversy. Some people believe that he is not the accused. Okay, that's a different issue. Whatever we believe, we'll do. But okay, case la matram, when I was a family court judge, both the girl and boy will come before us before mutual consent. Our parents also come. Boy said that I'm more interested for divorce. ఆ అమ్మాయి మాత్రం నేను అతనితోటే ఉండాలి, నాకు డైవర్స్ అక్కర్లేదు అని చెప్పి షీ వాజ్ వీపింగ్ ఇన్ ద కోర్ట్. ఎందుకమ్మా పేరెంట్స్ అంతా చెప్పారు, మ్యాటర్ ఇస్ సెటిల్డ్ ఫర్ అమౌంట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్డ్ అండి, మీరు ఇచ్చేసేయండి. సో ఐ గ్రాంటెడ్ డైవర్స్ బట్ ఐ రిపెంట్ ఫర్ ఇట్. అరే అమ్మాయి మ్యూచువల్ అన్నప్పుడు ఇద్దరు ఒప్పుకోవాలి, ఆ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు నేను మ్యూచువల్ ఇవ్వాలని చెప్పి రెగ్యులర్ కోర్టుకి పంపించేసి ఉండాలి. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ ల్యాప్స్ ఆన్ మై పార్ట్. పంపించి ఉండాలి, తర్వాత ఏమవుతుంది అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నిజంగా కోర్టు గ్రాంట్ చేస్తుందా లేదా అని. అండ్ ద గర్ల్ సెడ్ దట్ ఐ డోంట్ వాంట్, నేను ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనిపిస్తుంది. అది మాత్రం ఐ ఫీల్ లైక్ నేను సరిగ్గా చేయలేదని అనిపిస్తుంది అక్కడ. నవడేస్ ఎక్కువగా డైవర్స్కి వెళ్తున్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పట్టుమని 3 నెలలు తిరగకుండానే డైవర్స్కి వెళ్తారు. రీజన్స్ ఏంటంటారు? మ్యారేజ్ అంటే ఇట్స్ లైక్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీ కెరియర్కి మ్యారేజ్కి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కెరియర్లో వీ షుడ్ వర్క్ అన్కాంప్రమైజింగ్. మనకి కాంపిటీషన్ ఉంటుంది బిట్వీన్ ద కొలీగ్స్, అంటే వాళ్ళకన్నా మనం బాగా చేయాలి, మనము నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి. సో వీ షుడ్ అక్వైర్ స్కిల్స్. ఇవన్నీ కెరియర్కి కావాల్సినవి, డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్. బట్ ఫర్ ఫ్యామిలీ ద బాయ్ విల్ బి గ్రోన్ అప్ ఇన్ వన్ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అబ్బాయిని ఒక రకంగా, అంటే మనం ఎలా పెంచినా వాళ్ళకు ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అంటూ ఉంటుంది. బాయ్స్ వాళ్ళ సర్కిల్, వాళ్ళ థాట్ ప్రాసెస్. అమ్మాయిల్ని ఒకే ఇంట్లోనే మనం పెంచినా ఇద్దరు డిఫరెంట్గా పెరుగుతారు. ఒక్క ప్రాబ్లమ్ని ఇద్దరు ఒకలాగా ఎప్పుడూ అండర్స్టాండ్ చేసుకోరు. మీకు ఏదైనా ఒక ఇష్యూ తీసుకోండి, టేక్ ఒపీనియన్ ఫ్రమ్ ద గర్ల్, టేక్ ఒపీనియన్ ఫ్రమ్ ద బాయ్, డెఫినెట్లీ ఇట్ డిఫర్స్. సో అలాంటి వాళ్ళు ఇద్దరు ఒక ఇంట్లో ఉండి వాళ్ళు కలిసి ఉండాలి అన్నప్పుడు వాళ్ళకి ముందు మైండ్ సెట్ మనం కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అన్నది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి. సో అట్ వన్ పాయింట్ ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, అంతేకాని ప్రతిదీ నేను చెప్పిందే చేయాలి అన్నప్పుడు గొడవలు వచ్చేస్తాయి. సో ఎవరు రేషనల్గా చెప్తున్నారు, కొన్ని మనకు నచ్చకపోయినా వేరే వాళ్ళ కోసం సర్దుకోవడం అనేది రావాలి. సో దట్ అడ్జస్ట్మెంట్ షుడ్ బి ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడు ఒకళ్ళే అన్నప్పుడు మళ్ళీ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్. సో మ్యారిటల్ సిస్టమ్ని ప్రాపర్గా ఇప్పుడు జనరేషన్ అర్థం చేసుకోవట్లేదు. వాట్ దే ఫీల్ లైక్, కొంతమంది ఫ్యామిలీస్లో పేరెంట్స్ వాళ్ళ ముందే కొట్టుకుంటూ ఉంటే, నవడేస్ ఎస్పెషల్లీ మీకు చెప్పాలంటే కొత్త జనరేషన్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యారేజ్, బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. పెళ్ళి అనగానే అమ్మో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని గొడవలు, వై షుడ్ బి అడ్జస్ట్, దాని బదులు హ్యాపీగా ఇలా ఎంప్లాయ్మెంట్లో హ్యాపీగా ఉండిపోతే నచ్చినట్లు ఉండొచ్చు అనేసి. ఎందుకంటే పక్క వాళ్ళ కోసం సర్దుకోవడం అనేది బాగా తక్కువైపోయింది కాబట్టి దే ఆర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ ద మ్యారేజ్. బట్ అలా ఉంటే మన కుటుంబ వ్యవస్థే, ప్రపంచంలో మన కుటుంబ వ్యవస్థకి మంచి వాల్యూ ఉంది, లూజింగ్. అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యవస్థ గురించి ప్రాపర్గా అండర్స్టాండింగ్ ఇవ్వాలి. మన వాళ్ళు కూడా, పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ దే టీచ్ టు ద చిల్డ్రన్. దట్ ఈస్ నాట్ ప్రాపర్. ఇప్పుడు మనకేమీ తెలియకుండా అరే అబ్బాయి అయితే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే రేపు ఇలాగే ఉంటుంది నీ లైఫ్, అమ్మాయి వచ్చి డామినేట్ చేస్తుందని చెప్తున్నారు. అమ్మాయిలకి అలాగే చెప్తున్నారు, హీ విల్ డామినేట్, హీ విల్ టేక్ ఓవర్ హిస్ లైఫ్. ఇట్స్ నాట్ లైక్ ఎ డామినేషన్, ఇట్స్ లైక్ ఎ మ్యూచువల్ అడ్జస్ట్మెంట్. సో అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావాలి. దట్స్ ద రీజన్ వై దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దే ఫ్యామిలీ లైఫ్ అండ్ దే ఆర్ మోర్ అఫ్రైడ్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ ఆల్సో. దే షుడ్ ఫర్గో సర్టన్ థింగ్స్. అది కూడా ప్రిపేర్ అవ్వాలి మ్యారేజ్ అనగానే. సో కొన్ని విషయాలు వాళ్ళు తప్పను. ఇప్పుడు మనకి వర్క్ ఉంటుందమ్మా, నైట్ టైం వర్క్ అంటే మనం మేల్కోవట్లేదా, వర్క్ చేయట్లేదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 11 నుంచి మేల్కుంటున్నారు, సరే పగలు పడుకుంటారు. ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఎ చైల్డ్ వేక్స్ అప్ ఇన్ ద నైట్, వీ షుడ్ గెట్ అప్ అండ్ చూడాలి. అది దే షుడ్ హ్యావ్ దట్. అంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు రారు కదా రెస్క్యూకి, అది ఇద్దరిలో కొంత అండర్స్టాండింగ్ ఉండాలి. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పేరెంట్స్, దట్ దే షుడ్ అండర్స్టాండ్. అలా కాకుండా ఒకళ్ళే చేయాలి అంటే అక్కడ ఫ్రస్ట్రేషన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద మ్యారిటల్ లైఫ్. అండ్ జ్యుడిషియల్ సిస్టంలో చాలా భిన్నమైన సిస్టమ్, ఇది అమ్మాయిలకి సూట్ కాదు అనేటువంటి భావన నుంచి ఓవర్కమ్ అయ్యారా? చాలా సక్సెస్ రేట్ పెరిగిందా? చాలా వరకు. ఇంకా చెప్పాలంటే నన్ను అడిగితే మీకు అడ్వకేట్ కన్నా కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ ద ఉమెన్. ఓకే, బికాస్ దే విల్ హ్యావ్ ఎ స్టేటస్ ఇన్ ద లైఫ్ అండ్ సమ్ సెటప్ ఇన్ ద రెసిడెన్స్. దే విల్ హ్యావ్ క్వార్టర్స్, స్టాఫ్ అది ఉంటారు. దే షుడ్ రికార్డ్ డైయింగ్ డిక్లరేషన్స్కి వాటికి వెళ్ళాలి బయటికి. బట్ ఓకే, పోలీస్ ఐడెంటిఫికేషన్ పెరేడ్స్ ఇలాంటివి ఉంటుంది. స్టిల్ దే విల్ బి అకాంపనీడ్ బై స్టాఫ్, పోలీస్ అండ్ ఎవ్రీబడి. సో అడ్వకేట్ కన్నా కూడా జ్యుడిషియల్ ఆఫీసర్గా వర్క్ చేయడం మోర్ కంఫర్టబుల్ ఫర్ ఉమెన్. జస్టిస్ అనగానే ఒక రకమైన స్ట్రిక్ట్గా, చాలా ప్రిన్సిపల్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా అన్న ఫీలింగ్ ఇంట్లో కూడా ఉంటుందా? మిమ్మల్ని చూడగానే భయపడతారా?
The moment I get into the house, I leave everything, my cadre, everything outside, and I'll be like a mother, sister, wife, and whatever role I feel like. ఓకే So I don't want to carry all the stress into the house, basically. And okay, mali reading work untundi, that's a different issue, but I feel like it's like a stress buster for me. I'll spare time with my son. ఒక్కొక్కసారి నైట్ 2 o'clock వరకు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండిపోతాం. మై బ్రదర్ సన్ ఇస్ దేర్, వాడు వచ్చాడంటే ఫిల్మ్స్ పెట్టి చూడాల్సిందే అంటాడు. ఓకే రీసెంట్గా ఏ మూవీస్ చూసారు? సీతారామం. Yes. సో ఫీల్ గుడ్ మూవీ. యా సీతారామం. సో థియేటర్కి వెళ్తారా లేకపోతే థియేటర్స్ కూడా వెళ్తాం. యా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మ్యామ్? విల్ గో ఫర్ ఫిల్మ్స్, ట్రిప్స్ ఏదైనా వెళ్తాము, టెంపుల్స్. అదర్ దాన్ ప్రొఫెషన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పర్సనల్ లైఫ్. సో ఫ్రెండ్షిప్ కూడా ఐ విల్ మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ మై ఫ్రెండ్స్. అంటే నా చిన్నప్పటి ఫ్రెండ్స్తో కూడా ఇప్పటికీ ఐఎమ్ మెయింటైనింగ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. సో అకేషనల్లీ వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైమ్ ఐ టాక్ విత్ దెమ్ అండ్ విల్ ట్రై టు మీట్. సో దట్ ఐఎమ్ మెయింటైనింగ్. ఫేవరెట్ ప్లేసెస్ వెకేషన్కి ఎక్కడికి వెళ్తూ ఉంటారు? యాక్చువల్లీ మై సన్ అండ్ హస్బెండ్ వాంట్ టు గో ఫర్ అబ్రాడ్, ఏదైనా మాల్దీవ్స్ కానీ అలా ఏదైనా ఎక్కడైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఓకే జస్ట్ వాంట్ టు అకంపెనీ, బట్ పర్సనల్లీ ఐ ఫీల్ లైక్ విజిటింగ్ ద టెంపుల్స్ ఇన్ ద కంట్రీ. నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి, ఆ స్కల్ప్చరల్ వాల్యూస్ అవన్నీ కూడా చాలా ఇష్టం. మన కంట్రీలో ఇంత రిచ్ హెరిటేజ్ ఉంటే ఎక్కడో వెళ్ళి చూడడం ఏంటి అనేది పర్సనలీ నా ఫీలింగ్. బట్ ఓకే అట్ టైమ్స్ ఐ విల్ యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. At times they come to me. And మేము భక్తి టీవీ కోడి దీపోత్సవంలో కూడా మీ స్పీచ్ విన్నాను నేను. ఓకే తమిళనాడులో అంత ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఐ జస్ట్ వాంట్ టు విజిట్ ఆల్ ద టెంపుల్స్. దట్ శ్రీరంగం, తాంజావూర్ టెంపుల్ అండ్ హళేబీడు. మీ ఇష్ట దైవం? ప్లానింగ్. ఇష్ట దైవం అమ్మవారమ్మ రాజరాజేశ్వరి దేవి. సో ఏ డిషెస్ బాగా చేస్తారు, ఏ రెసిపీ బాగా చేస్తారు, మీ హస్బెండ్కి బాగా ఇష్టమైంది, మీ సన్కి బాగా ఇష్టమైంది? అంటే వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని నేర్చుకున్నాను నేను మా మదర్ ఇన్ లా దగ్గర. సో సన్ అంటే బేసికల్లీ చిన్నప్పటి నుంచి మన టేస్ట్ ఉంటుంది. సో హీ లైక్స్ వాట్ ఎవర్ ఐ డూ. అండ్ హస్బెండ్కి నచ్చినవి కొన్ని ఐటమ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మదర్ ఇన్ లా. ఓకే బై అండ్ లార్జ్ ఐ కెన్ కుక్ ప్రాపర్లీ టు దేర్ సాటిస్ఫాక్షన్. ఐ డోంట్ క్లెయిమ్ టు బి ఏ గుడ్ కుక్, బట్ ఓకే వాళ్ళకి నచ్చినట్లుగా కొన్ని ఐటమ్స్ చేయగలను. ఓకే బేసిక్గా బిఫోర్ మ్యారేజ్ ఐ డోంట్ నో కుకింగ్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మై మదర్ ఇన్ లా ఇస్ ఎ గుడ్ కుక్. అంటే మాకు ఇంట్లో గెస్ట్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఐ వాజ్ అసిస్టింగ్ హర్, సో ఐ లెర్న్డ్ ఆల్ ది ఐటమ్స్. సో ఏ రెసిపీ బాగా చేస్తారు? వీళ్ళకి అంటే రసంలో దాల్ కూడా వేసి యాడ్ చేస్తాము. దే సే దట్ ఇట్ ఈస్ మై సిగ్నేచర్ డిష్. అండ్ సమ్ పల్లీ చట్నీ దట్ ఐ ఆల్సో ప్రిపేర్, అది కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు. అండ్ బాబు వాళ్ళు పెద్దాళ్ళు అయిపోయాక బాబు తర్వాత మా బ్రదర్స్ అని వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ నేర్చుకున్నాను విత్ యూట్యూబ్ టెక్నాలజీ. ఓకే గోస్ నాట్ బ్యాడ్, దే ఎంజాయ్ ఇట్. సో ఓకే బై అండ్ లార్జ్ ఐల్ డూ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. సో నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగా ఇష్టపడతారు మీరు చేసే? యా. ఏమైనా కామెంట్స్ వస్తూ ఉంటాయా? బాగా చేయకపోతే ఏదన్నా తగ్గితే పెరిగితే చెప్తారు, సాల్ట్ తక్కువైంది అలా ఏదో చెప్తారు. బట్ ఎప్పుడైనా కుదరకపోతే దెన్ దిల్ కామెంట్. సో మై బ్రదర్ సన్ అంటే నాకు చాలా ఇష్టము. సో వీళ్ళు అంటారు వాడు వచ్చినప్పుడు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తారు. అంటే బాగా ఇష్టంతో చేస్తారన్నా? దట్స్ వాట్ దే విల్ బి టెల్లింగ్. సో ఎలాగే నన్ను మామూలుగా చేసిన దానికన్నా వాడు వచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తారు. బట్ ఓకే బై అండ్ లార్జ్ ఎవ్రీథింగ్ దే విల్ ఎంజాయ్, నో ప్రాబ్లం. షాపింగ్ చేసేంత టైం ఉంటుందా మీకు? షాపింగ్ వెళ్తానమ్మా, ఐ విల్ డూ మై ఓన్ షాపింగ్ అండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్ షాపింగ్ ఆల్సో ఐ విల్ డూ, బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. వాట్ దే సే అదే అంటాను, అందరు ఉమెన్ అంటే షాపింగ్ అతుక్కుపోతారు గంటలు గంటలు. నాట్ లైక్ దట్. టైం ఉండదు. వీ హ్యావ్ వెల్ ప్లానింగ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏం తెచ్చుకోవాలి. సో వెళ్ళగానే శారీస్ అనుకోండి, ఐ హ్యావ్ అన్ ఐడియా, ఈ రేంజ్లో చూపించండి సార్, చూపించిన వాటిలో తీసేసుకుంటాం. అలాగా ముందే ఒక ఐడియా ఉంటుంది. ఐ డోంట్ స్పేర్ మచ్ టైమ్ ఫర్ షాపింగ్, బట్ ఐ విల్ డూ మై ఓన్ షాపింగ్. నాకు నచ్చినవి తెచ్చుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. ఏది ప్రిఫర్ చేస్తారు బాగా ఇష్టంగా? డ్రెస్సెస్ వైజ్ traditional, because it suits to me. So what I feel like is whatever suits to me, it's to be better for my. So if I become slim, I think I can try for modern dresses. But as on today, okay, sarees and Punjabi dresses. సో కాలేజ్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు? అనుకున్నారా మీరు అసలు ఈ జ్యుడిషియల్ సిస్టమ్కి వస్తాను? ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు, బట్ అప్పుడు ఎలా ఉండేది?
కాలేజ్ డేస్లో ఓకే ఐ వాజ్ మోర్ కెరియర్ ఓరియంటెడ్ ఈవెన్ ఫ్రమ్ ది కాలేజ్ డేస్. సో ఐ ఫీల్ లైక్ అంటే వాట్ ఐ ఫీల్ పర్సనలీ ఈస్ చాలా మందికి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. దే డోంట్ ఎడ్యుకేట్ ద గర్ల్ చిల్డ్రన్ ఫర్ మెనీ రీజన్స్. దే రెస్ట్రైంట్, చిన్నప్పుడే మ్యారేజెస్ చేసేస్తారు, చదివించరు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. మనకి ఆ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఐ షుడ్ ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అండ్ ఐ షుడ్ వర్క్ ఆల్సో. That was my basic ambition from the childhood. So I should work, I should not be like a housewife. That was my this thing. And even after marriage, husband is also professional, so that's how I came into the system. Meedi arranged marriage or love marriage? It's a love marriage. Oh, okay. Yeah. So my husband, actually it's a relative also, my maternal aunt son. Yeah. But we liked each other when we were in the graduation. But I don't feel like marrying immediately. So I said that unless we settle well, we should not go for marriage. So he was also interested to go for further studies. So after completion of his MD and my law graduation, then we married. సో ఇద్దరు ప్రొఫెషనల్స్. సో ఎప్పుడైనా సరే మీరు ఈ కేసెస్ గురించి ఆయనతో డిస్కస్ చేస్తూ ఉంటారా? విల్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్. తను చెప్తూ ఉంటారు వాళ్ళ పేషెంట్స్ ఎలా ఉంటుంది. హీల్ షేర్ హిజ్ థింగ్స్ అండ్ ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్. అండ్ అట్ టైమ్స్ దే విల్ సజెస్ట్ ఆర్ వాట్ ఎవర్ దే సే. అంటే వర్క్ ప్లేస్లో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్న విషయాలు కూడా మనకు ఒక్కొక్కసారి టు డీల్ విత్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ నేను ఏదైనా చెప్పినవి కూడా హీల్ రిసీవ్. ఓకే. ఫైనల్గా మహిళలకు ఈ వనితా టీవీ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఇచ్చేటువంటి మెసేజ్? నవడేస్ ఉమెన్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఇట్స్ రియలీ ఎ వెల్కమింగ్ నోట్. అన్ని ఫీల్డ్స్లో వస్తున్నారు. అంటే టఫ్ జాబ్స్లో కూడా దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్స్. అంటే వార్ ఫైట్స్లో కూడా దే ఆర్ పైలట్స్గా వెళ్తున్నారు. అలా ఛాలెంజింగ్ టాస్క్ కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ హ్యాపీ టు నోట్. ఇట్ షుడ్ బి ఎంకరేజ్డ్ బై ద అదర్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో వాళ్ళకి ఏం చేయాలనుందో అది కరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి పొజిషన్స్కి వచ్చి ప్రూవ్ చేసుకుంటారు. సో దట్స్ వాట్ ఐ సజెస్ట్ టు గివ్ బెటర్ సపోర్ట్ టు ద ఉమెన్ అండ్ హర్ విషెస్. ఫైనల్గా మీ మదర్ ఇన్ లా గురించి అండ్ మీ మదర్ గురించి చాలా క్యూరియాసిటీగా కూడా ఆవిడ వెయిట్ చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ మొత్తం కూడా వాచ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీరు ఒక పొజిషన్కి వెళ్ళిపోయారు, ఒక జడ్జిగా అనేక రకాలైనటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి? మై మదర్ యూజువల్లీ ఆమెకి ఆడపిల్లలు చదువుకోవాలి, మంచి అంటే దే షుడ్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ లెగ్స్ అనేది బేసిక్గా ఆమె ఐడియా. అది దట్ వాజ్ అడాప్టెడ్ అండ్ luckily I could able to execute it. But she strongly feels that women should be educated and మంచి పొజిషన్లో ఉండాలని. మా మదర్ ఇన్ లా whenever whatever I do she feels మంచిగా చేస్తున్నావు, షీ అప్రిషియేట్స్ వాట్ ఎవర్ ఐ డూ. ఒక్కదానివే వెళ్ళి అక్కడ ఉండి ఇన్ని పనులు చేసుకొని వచ్చావు అమ్మ, మంచిగా చేసావు అలాగా. ఆమెకి సంబడి మన స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు కదా. షీ ఫీల్స్ హ్యాపీ ఫర్ ఆల్ మై అచీవ్మెంట్స్. అండ్ బేసికలీ షీ ఈజ్ వెరీ డివోషనల్ అండ్ ఆల్సో ఆమెకి ఏంటి అంటే ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయకుండా పంపించడం అలా మంచిగా అందరినీ మంచి షీ ఈజ్ ఎ గుడ్ హోస్ట్ బేసికల్లీ. సో ఐ లర్న్ సర్టన్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకు టైం ఇచ్చారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.